నమస్తే కామన్ మ్యాన్ 9 టీవీ వార్తలకు స్వాగతం. మా పనులు మాత్రమే మేము చేస్తాం, మాకు సంబంధం లేని పనులు మాకు చెప్పవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోరుతూ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ సభ్యులు విజయవాడ గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఆధీనంలోని పోస్టు కావున ముమ్మాటికి మండల పోస్టులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన పోస్టులే మమ్మల్ని చేసుకోవాలని, పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు, ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు వేరువేరుగా ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వం 524 జీవో రద్దు చేసి పరిషత్ ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధికారులుగా పదోన్నతులు కల్పించారని వారు తెలిపారు. మీటింగ్ ఇంకొక 15 రోజులు వేరే ఒకటి, ఇంకొక 15 రోజులు FA1 ఇవాళ అయిపోవాలి, ఇంకొక 15 రోజులు. ఈ రోజు మొన్న జనవరి 1కి సెలవు ఇవ్వమని చెప్పేసి ఆప్షనల్ అనేది అవకాశం ఉంది, అందరూ ఇస్తున్నారు. సెలవు ఇవ్వమంటే కొంతమంది అధికారికంగా ఏం చెప్తున్నారంటే, మీరు పరీక్షపై చర్చలో పిల్లలందరినీ రిజిస్టర్ చేయించండి, పిల్లలందరినీ రిజిస్టర్ చేస్తే కానీ మీకు ఆ సెలవు ఊహించి వాడుకోవడానికి అవకాశం లేదు. పరీక్షపై చర్చ అనేది వాలంటీర్గా జరిగే వ్యవస్థ. అక్కడ పిల్లోడికి ఇష్టం అంటే రిజిస్టర్ చేసుకుంటాడు. అక్కడ ప్రధానమంత్రి గారు కేవలం 10 మంది 15 మందితో మాట్లాడే వ్యవస్థ. అలా కాకుండా ప్రతి స్కూల్లో, మన పాఠశాలలో ఉండేటువంటి ప్రతి స్టూడెంట్ 40 లక్షల మందిని పిల్లల్ని టీచరే రిజిస్టర్ చేయమని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడంలో ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి అధికారులు ఒక ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, మాకు పాఠశాలల్లో బోధనని మాకు అప్పచెప్పండి. బోధనేతర పనులు ఏదైనా చేసుకోవాల్సిన అవసరం ఉంటే దానికి సపరేట్ వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు ఆలోచించాలి. మా పని పిల్లలకు పాఠాలు బోధించడం, మా పని పాఠాలు బోధించేటటువంటి అవకాశం లేకుండా మాకు చేస్తూ, రేపొద్దున ఫలితాలు వచ్చేటప్పుడు సరిగా రాకపోతే నిందలు మా మీద మోపడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మా అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటూ, ప్రతి విషయాన్ని మోస్ట్ అర్జెంట్ అని చెప్పేసి తెలియజేసుకుని ప్రెజర్ తీసుకొస్తే ఉపాధ్యాయులు 9 లోపు రావాలనేటువంటి టార్గెట్తో కొంతమంది ఉపాధ్యాయులు దారిలో చనిపోతూ ఉంటారు. చనిపోతూ ఉంటే ఆ కుటుంబం ఎంత బాధ ఉంటుందో చూడండి. ఉపాధ్యాయులకి శాలరీ సరిగా టైంకి ఇవ్వరు. ఇప్పుడు 5వ తారీఖు వచ్చింది, 5వ తారీఖు కూడా శాలరీ రాలా. కానీ మేము మాత్రం టెన్షన్గా మాకు బోధించాల్సిన పాఠాలు కాకుండా ఇతర పనుల్లో నిమగ్నమైపోవాలి, పిల్లల్లో మేము విలన్ అయిపోవాలి. పిల్లలకు పాఠాలు చెప్పట్లేదని పేరెంట్స్ దగ్గర చెప్తారు, కానీ పాఠాలు చెప్పేటువంటి వ్యవస్థను మా దగ్గర మాత్రం మాకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాల మీద కూడా గవర్నమెంట్ సరైనటువంటి విధాన రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి, 1వ తారీఖు జీతం ఇస్తాము అనేటువంటి ఒకే ఒక డిమాండ్తో మేము అనేక రకాలైన ఉద్యమాలు చేయడం జరిగింది, ఇవ్వాలని చెప్పేసి. గతంలో 31వ తారీఖుని జీతాలు ఇచ్చేవాడు, ఆదివారం వస్తే 31వ తారీఖుని జీతాలు ఇచ్చేవాళ్ళు. ఇవాళ 1వ తారీఖు కాదు, గత ప్రభుత్వంలో ఎలా అయితే విధానాలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి విధానాలే ఉంటూ 1వ తారీఖు కాదు, 2, 3, 4, 5, 6 అలా ఎన్ని రోజులు అవుతుందో కూడా తెలియకుండా ఇలాంటి విధానం ఏమైనా ఉందా అని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేమంటే మొత్తం ఖర్చు అంతా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే సరిపోతుందని చెప్పి నిందలు వేయటం కొంత బాధాకరంగా, మాకు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, ఆ ఉపాధ్యాయుల్లో ఎస్పెషల్లీ పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మేము. మాకు ఒక్క ప్రమోషన్ కూడా లేదు. అదర్ డిపార్ట్మెంట్స్లో సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2017లో కామన్ సర్వీస్ రూల్స్ వ్యవస్థను తీసుకొచ్చారు. దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి, మన గవర్నమెంట్ తీసుకొచ్చారు కాబట్టి వాటిని సరిచేసి, ఆ లోటుపాట్లను సరిచేసి వెంటనే పదోన్నతిని ఛానల్ని క్రియేట్ చేయాలని చెప్పేసి, విద్యా వ్యవస్థలో విద్యా సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో, అది DYO పోస్ట్ కానీ, DO పోస్ట్ కానీ, APC పోస్ట్ కానీ, SCRT పోస్టులు కానీ, SCRT పోస్టుల్లో అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు డైట్ కాలేజీలకు వచ్చేసరికి డైట్ కాలేజీలో దాదాపుగా 350 పోస్టులు ఉంటే ఓన్లీ 30 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. 90% టీచింగ్ పోస్టులు డైట్ కాలేజీలో ఖాళీగా ఉంటే ఎలాంటి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు వస్తారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక నిర్ణయం, ఒక విధానపరణ ఇప్పుడు ఏదైనా కావాలంటే అసెంబ్లీలో 309 ప్రకారం మేము అమెండ్మెంట్ చేసుకోవచ్చు. అసెంబ్లీలో మనకి పూర్తి మెజారిటీ ఉంది, దాదాపు 90% సీట్లన్నీ కూడా ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఏదైనా 2/3 మెజారిటీతో ఏమైనా అమెండ్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంచాయతీరాజ్ నుండి జీవోలకు అమెండ్మెంట్స్ ఏమైనా కావాలంటే తీసుకొచ్చి ఈ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు సంబంధించి
ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి నుంచి క్యాడర్ నుంచి డైట్ కాలేజీల్లోనూ అదేవిధంగా ఎస్సీఆర్టీల్లోనూ ఏపీసీలు గాను ఎస్ఎస్సీలో కూడా పూర్తి స్థాయిలో మా యొక్క విద్యా సంబంధ పోస్టులు అన్నింటినీ కూడా విద్యా సంబంధమైనటువంటి ఉపాధ్యాయుల చేత భర్తీ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ బతుకుతుందని మాకు గౌరవం ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయులకి మరింత గౌరవం కల్పించేటట్టుగా మీరందరూ కూడా మరింత ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని, ఉపాధ్యాయుల్ని నిందిస్తూ ఉపాధ్యాయుల్ని హేళన చూస్తూ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి మంచి అంతరాన్ని తీసుకొస్తూ ఉపాధ్యాయులకి ఇంకా జీతాలు పడలేదనేటువంటి హేళనాబద్ధంగా ఉపాధ్యాయులకి ప్రమోషన్ కూడా రాదనేటువంటి హేళనాబద్ధంగా చూడటం అనేది భావ్యం కాదని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఆల్రెడీ 6 నెలలు దాటింది. ఇక విధానపరణ నిర్ణయం నెల లోపల ఐఆర్ ప్రకటిస్తామని చెప్పేసి చెప్పున్నారు. ఐఆర్ను కూడా తక్షణం మీకు ఎంత కుదిరితే ఎంత మీ ఐఆర్ని ప్రకటించడం ద్వారా డిఏలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో డిఏలు ఇవ్వడం ద్వారా సరెండర్ లీవ్ 2 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు అలాగే పెండింగ్లో ఉన్నాయి. వాటికి ఇంచుమించుగా మేము వడ్డీ కట్టుకుంటే 1 లక్ష రూపాయల శాలరీలో సరెండర్ లీవ్ పెట్టుకుంటే వాటి వడ్డీ 2 సంవత్సరాల్లో 50,000 వడ్డీ అయిపోతుంది. సో ఇలా అనేక రకాలుగా మా సిపిఎస్ ఉద్యోగులకు వచ్చేసరికి సిపిఎస్ ఉద్యోగులు 2018లో డిఏ ఏరియర్స్ ఉంటాయి 90%. ఆ డిఏ ఏరియర్స్ 50,000 ఉంటే అప్పుడు 50,000 ఇప్పుడు దాదాపుగా 1 లక్ష రూపాయలు అవ్వాల్సింది. అలాంటి మాకు 2 లక్షలు డిఏ ఏరియర్స్ సిపిఎస్ ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి. సిపిఎస్ సంబంధించి కూడా ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలని, ఆ సమస్యల పట్ల పరిష్కారం అయ్యేటట్లు కృషి చేయాలని, అలా కానప్పుడు మధ్య మార్గంగా ప్రయత్నం చేయకపోతే ఉపాధ్యాయులు అందరూ కూడా ఉద్యమాల పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఈ మా యొక్క సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.